హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదండి, నేను పప్పు టమాటా వండుతున్నాను. ముందు కొంచెం కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ముందు రాళ్ళు కట్ట ఉంటే ఏరుకున్న తర్వాత వాటర్ వేసి బాగా కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. 2 సార్లు కడిగి స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత బాగా ఉడికిందండి. పప్పు కూడా ఉడికిన తర్వాత అందులోని చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను, 2 పచ్చిమిరకాయలు, 2 టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసి బాగా కూడా ఉడకబెట్టానండి. కొంచెం పసుపు, కొంచెం ఏమో కారం, కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. నాకు పప్పు అంటే కూడా ఇష్టమేనండి. చాలా టేస్టీగా వచ్చింది, బాగా ఉడికిపోయింది అది. తర్వాత పక్కన పనం పెట్టాను, కొంచెం ఆవాలు, గుళ్ళమినపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టాను, ఇంగ వేసి. ఈ పప్పు అందులో తిరగొట్టానండి, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంగ వేసాం కదా, టేస్ట్ అనేది చాలా సూపర్గా వచ్చిందండి. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి, నా కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని. కానీ ఇందులో పులుపు వేస్తే బాగుంటుంది, కానీ నేను కొంచెం పులుపు వేయలేదండి, కానీ టమాటాల్లో పుల్లగా ఉన్నాయని చెప్పలేదు. బాయ్ అండి.